ఏ బిజినెస్ చేస్తున్నా కూడా అందులో నష్టం రావాలని చెప్పి ఎవ్వరూ చేయరు కదా. మన వీడియోస్లో వ్లాగే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మీరు చూస్తారు. ఇందులో లాభం ఎంత ఉంటుంది, నష్టం ఉంటుందా, అసలు నష్టం వస్తుందా లేదా, ఎలాంటి ఏరియాస్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకు ఈ బిజినెస్ ఉందని నేను చెప్పడం లేదండి, నేను గమనించిన వాటిని తర్వాత వాళ్ళను అడిగి తెలుసుకున్న వాటిని మీతో షేర్ చేస్తున్నాను. ఏవైనా తప్పులు ఉంటే మీరు నన్ను క్షమించండి. అన్నట్టు ఎవరైనా ఈ బిజినెస్ చేస్తుంటే మంచి మంచి కలెక్షన్ అయితే ఇందులో చూపిస్తాను. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే, అవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా పెట్టడానికి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ఏరియా సెలెక్షన్ ఉండాలండి ఫస్ట్. తర్వాత పేరు ఉండాలి. ఏరియా సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం పల్లెటూర్లలో అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే తక్కువ కాస్ట్కి అడుగుతారు. మనమేమో అన్నీ కూడా క్వాలిటీగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇన్ని డిజైన్స్ ఉండాలి, ఇంత డిజైన్స్ ఉండాలని చెప్పేసి విపరీతంగా మెటీరియల్ తెచ్చేసుకుంటూ ఉంటాము. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఆంటీ వాళ్ళని చూసి బిభత్సంగా వస్తాయి, చిన్న చిన్నగా ఉంటాయి కదా బ్యాగ్స్, కొంచెం తీసేసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అని అనుకున్నాను. కాకపోతే మొన్న ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు మెటీరియల్ అంతా కూడా చూపించారనమాట. నాలాగే చాలామంది బిజినెస్ అంటే ఏముందిలే అని అనుకుంటారు కదా. పెద్దలు ఊరికే చెప్పారా, దిగుతేనే లోతు ఎంతుందో తెలిసేది అనేది. ఇది కూడా అంతే అండి. బిజినెస్ ఎప్పుడైనా కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే మంచిదన్నమాట. నాకేం ఈ బిజినెస్ మీద పెద్దగా అసలు టచ్ కూడా లేదండి. ఏమంటే ఈ మధ్య నేను గమనించిన విషయాలు మీతో షేర్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జూట్ అనమాట. వీటికి కావాల్సినవన్నీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మనము ఎక్కువగా డిజైన్స్ వేయాలి అంటే వాటికి సంబంధించినటువన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఒక జూట్ బ్యాగ్ రెడీ అవ్వాలంటే ఇన్ని ఉంటాయా అనిపించింది నాకు. వీటి పేర్లు కూడా చెప్పారు కానీ నాకు అంతగా గుర్తులేదండి. వీటిలో జూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత క్వాలిటీ జూట్ వేస్తే అంత బాగా అట్రాక్ట్ అవుతారు. తర్వాత వాటికి యూజ్ చేసే దారాలు కూడా ఏం తక్కువ కాస్ట్ ఏమి ఉండవండి, ఎక్కువ కాస్టే ఉంటాయి. తర్వాత చిన్న బ్యాగుకు ఏ బెల్ట్ పెట్టాలి, తర్వాత కొన్ని వాటికి జిప్పులు ఏంటంటే ప్లాస్టిక్ వేస్తాము, కొన్ని వాటికి అట్రాక్ట్గా ఉండాలంటే గోల్డ్ వేస్తాం, తర్వాత సిల్వర్ అలా వేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా ప్యాకెట్లు అయితే ఉన్నాయన్నమాట. అలా తెప్పించుకోవాలి మెటీరియల్. ఇవన్నీ కూడా మెటీరియలే అండి. ఏ దానికి ఏది అవసరం అన్నది కూడా మనం తెలుసుకొని ఉండాలి. మనకు బాగా పూర్తిగా తెలిసిన తర్వాతనే ఇందులోకి దిగాల్సి వస్తుంది అనమాట. ఏ బిజినెస్ అయినా అంతే అండి, మనకు అరకొరగా తెలియకుండా ఒక బిజినెస్లోకి దిగి అప్పుడు తెలుసుకుందాంలే అంటే అస్సలు అవ్వదన్నమాట. ఇదైతే ఫ్రూట్ బాస్కెట్ అనమాట. చాలా బాగుంది కదా, డిజైన్ ఎంత బాగుందో. ఇందులో పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. కింద ఒక అట్ట వేస్తే చాలా బాగుంటుంది. పండ్లపైన ఈగలు వాలకుండా, బల్లులు అట్ట తిరగాడకుండా కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. చాలామంది ఏంటంటే వీటి కోసమని మేము టౌన్కు వెళ్ళలేము, అక్కడ పెట్టలేము అని చెప్పి అనుకుంటా ఉంటారు. మనం పల్లెటూరులో అలా పెట్టుకుంటే మనం బాగా సేల్ చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. అంటే సోర్స్ ఏ విధంగానైనా ఆన్లైన్లో కానీ, తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు అలా ఉంటాయి కదా, ఏదైనా ఫంక్షన్స్ అలాంటప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా ఈ జూట్ బ్యాగ్స్లలో పెట్టి ఇస్తున్నారనమాట. మన దగ్గర బాగా మ్యాన్ పవర్ ఉండి బాగా పెద్ద పెద్ద ఆర్డర్స్ని తీసుకునే కెపాసిటీ ఉంది అంటే మనకి లాభంతోనే ఉంటుందండి. కాకపోతే మన దగ్గర మ్యాన్ పవర్ లేకుండా ఊర్లోనే ఇలా అమ్ముకోవాలి అని చెప్పేస్తే అంత లాభం కూడా ఉండదు. ఎందుకంటే తక్కువగా అడుగుతారు. అది కూడా మనము స్టిచ్ చేయడం కూడా రకరకాల బ్యాగ్స్, రకరకాల డిజైన్స్ కుడితేనే మనకు సేల్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఎన్నో రకాలుగా స్టిచ్ చేయాలండి. ఇవన్నీ కూడా బ్యాగ్స్కు పెట్టే హ్యాంగింగ్స్, ఇవన్నీ కూడా మనం ఎన్నో రకాలుగా కుట్టాలి అంటే వాటికి సంబంధించినటువన్నీ కూడా బల్క్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాగ్స్కి అలా పెట్టుకోవడానికి హుక్స్ అట్లాంటివి.
జూట్ బ్యాగ్స్ ఇలాంటివి కుట్టేటప్పుడు ఏవైనా కూడా అండి, బిజినెస్ చేసేటప్పుడు బట్టల బిజినెస్ అయినా కూడా ఒకే మోడల్ పెడతా ఉంటే ఎవరు రారు కదా. అలా మల్టిపుల్ ఎన్నో రకాలుగా ఉంటేనే మన దగ్గరకు వస్తారనమాట. అట్రాక్ట్ చేసుకోవడానికి ఎన్నో డిజైన్స్ పెట్టాల్సి ఉంటుంది. వాటి కోసం అని చెప్పేసి వేరే వేరే రకాల జూట్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను జూట్ అంటే ఒకే రకం ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. దీంట్లో ప్రింటెడ్ ఉంటుందంట, దారాలు కూడా ఒక దగ్గర ఉంటాయంట, కొంచెం దూరం దూరం ఉంటుందంట. జూట్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుందంట. వాటిలోకి మళ్ళీ వేయడానికి ఒక పేపర్ లాంటిది ఉంటుందండి, అది కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. జిప్పులు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక బిజినెస్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని తీసుకోవాలన్నా అనిపించింది నాకు. తను వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఒకసారి అయితే స్టిచ్ చేసుకున్నారు. అవన్నీ కూడా చాలా మంచి మోడల్ ఇవి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్ నార్మల్గా ఏదైనా బట్టలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బట్టలు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. అన్ని డిజైన్స్ కూడా 1 by 1 చూపిస్తాను చూడండి. వీటికి మెయిన్ కావాల్సింది జూట్ కదా. జూట్ ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా థ్రెడ్ కూడా క్వాలిటీగానే ఉండాలండి. ఆ థ్రెడ్ కూడా క్వాలిటీది కొంచెం రేటుగానే ఉంటుంది. ఇంకా తర్వాత మిగతావి మిషన్ ఉండాలి, ఖచ్చితంగా మిషన్ అయితే ఉండాల్సిందే. తర్వాత మనము రకరకాల డిజైన్స్ కుట్టాలి అంటే మన కాడ రకరకాల జూట్ కూడా ఉండాలి. వాటికి తాళ్ళు ఉంటాయి కదా, పైన తాళ్ళు వేయడానికి ఆ తాళ్ళు కూడా రకరకాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిటికి జిప్పులు వేయాల్సి ఉంటుంది, కొన్ని దాంట్లోకి హ్యాంగింగ్స్ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కొన్ని జూట్లకైతే లోపల రాదనమాట షీట్, ఆ షీట్కి వేరే పేపర్ లాగా ఒక క్లాత్ వస్తుంది, ఆ క్లాత్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్ని రకాలు ఉంటాయంటే నేను ఫస్ట్ టైం చూసానండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ వామ్మో బిజినెస్ పెట్టాలంటే ఇన్ని ఉంటాయా. మనం మెయింటైన్ చేయలేకపోతే మనకు నష్టమే వస్తుంది, ఖచ్చితంగా నష్టమే వస్తుందండి. మన దగ్గర మన వాళ్ళ సపోర్ట్ చాలా ఉండాలి. వేరే వాళ్ళు కుట్టే వాళ్ళు కూడా మన దగ్గర ఉంటే మనం బల్క్గా ఆర్డర్ తీసుకొని రకరకాల డిజైన్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా లాభమే ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఏంటంటే పల్లెటూర్లలో చాలా తక్కువగా అడుగుతారండి. వాళ్ళ స్టిచ్చింగ్ ఎట్లా చేశారా, క్వాలిటీ ఎట్లున్నాయో అవేమీ చూడరనమాట. చాలా తక్కువకి అడుగుతారు. మనకు అప్పుడు ఏడిపే వస్తుంది అనమాట. ఓ అమ్మో ఇంత తక్కువకి అడుగుతున్నారే ఇందిరా బాబు అని. అలా మనం టౌన్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మంచిగా అట్రాక్ట్ డిజైన్లు కుట్టి తర్వాత వీటికి కావాల్సినవన్నీ కూడా ఫ్రిడ్జ్ కవర్స్ అని చెప్పేసి, హ్యాంగింగ్ బ్యాగ్స్ అని చెప్పి, జూట్లో మామూలుగా అన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. హ్యాండ్ బ్యాగ్, తర్వాత ఫ్రూట్ బుట్టలు కూడా రౌండ్గా, స్క్వయర్గా, రకరకాల షేప్లో కూడా కుట్టుకోవచ్చు. ఇంకా ఇలా రంగురంగుల కట్టెల బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం బాగుంటుందండి, తీసుకెళ్ళినా కూడా కొంచెం అఫీషియల్గా ఉంటుంది అనమాట ఈ జూట్ బ్యాగ్స్ అలా తీసుకెళ్తే. కానీ వెయిట్ ఏమంత బిభత్సంగా వెయిట్ మోస్తాయని అయితే నేను అస్సలు చెప్పను. వీటికి ఏదైనా మరకలు అట అంటినా కూడా మనము ఉతికేద్దాంలే అని చెప్పేసి అస్సలు అలా చేయకూడదు అనమాట. ఎందుకంటే అవి ఉతికేస్తే అంత పాడైపోతాయి. లోపల థ్రెడ్ కాకుండా ఏదైనా క్లాత్ అలా ఉంటే ఉతికేసినా ఏం కాదేమో, కానీ ఇలా లోపల ఒక షీట్ లాగా వస్తుంది అనమాట, పల్చని షీట్ వైట్గా వస్తుంది. అది మనం ఉతికామనుకోండి సపరేట్ అయిపోతుంది, చాలా చండాలంగా అయిపోతుంది అనమాట. మనం యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేయలేము. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, ఏదైనా బాటిల్, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా బ్యాగ్లో బాటిల్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది కదా. ఇప్పుడు ఆన్లైన్లో దొరకని డిజైన్సే లేవండి, అన్నీ కూడా ఆన్లైన్లో చూసుకొని డిజైన్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంతలో కొంత మనం ఏదైనా బిజినెస్, ఈ జూట్ బ్యాగ్ బిజినెస్ పెట్టినా కూడా మనం రకరకాలుగా స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మనం ఎవరినైనా ఇప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే రకరకాల డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, అక్కడ అన్ని డిజైన్స్ అనేది మౌత్ పబ్లిసిటీ అవుతుంది అనమాట. అట్లా మనం డిజైన్స్, క్రియేటివిటీ అన్నీ కూడా జోడించాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట, అంటే ఫింగర్ బ్యాగ్. ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా పట్టుకొని పోతే ఎంత క్యూట్గా ఉంటుందో కదా. ఏమో ఓన్లీ సెల్ పడితే చాలు, కొంత మనీ సెల్ పడితే చాలు అనమాట. అలా ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ బ్యాగ్స్ అన్నీ నచ్చి నాకు వీడియో చేయాలనిపించి చేశాను.
ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. అందరూ కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. అన్నట్టు ఎవరైనా జూట్ బ్యాగ్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటే మీ అనుభవాలు ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అంటే వాటర్ బాటిల్కి ఒక బ్యాగ్ అండి, చాలా క్యూట్గా ఉంటుంది అది. నేను ఇక్కడైతే చూపించలేదు కానీ చాలా బాగుంటుంది అది. మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు పైన పట్టుకోవడానికి ఏమీ ఉండదు కదా వాటర్ బాటిల్కు, ఇలా బ్యాగ్లో పెట్టుకొని పోతే ఎంత అఫీషియల్గా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ ఒక్కటి తీసుకొని పోతే చాలు మనకి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అనమాట. మనం తీసుకెళ్తున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు ఇంట్లోకి కుట్టుకున్నవే అండి. ఫైనల్గా ఈ జూట్ బ్యాగ్స్ గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం జూట్ బ్యాగ్ బిజినెస్ పెట్టాలి అంటే ఫస్ట్ నేర్చుకొని తర్వాత మంచి మిషన్ తెచ్చుకోవాలి, తర్వాత మంచిగా ఉండే జూట్ తెచ్చుకోవాలి, తర్వాత థ్రెడ్స్ కూడా చాలా మంచివి అయితే తెచ్చుకోవాలి. మనం ఒకే డిజైన్ పైన డిపెండ్ అవ్వకుండా రకరకాల డిజైన్స్ ఏవి మనకు అందుబాటులో మైండ్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా స్టిచ్ చేసేయాలి. తర్వాత కూడా టౌన్లో అలా పెట్టుకుంటే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. అది కాక మన దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటే ఫంక్షన్లకు అలా ఒప్పుకున్నాం అనుకోండి, ఇన్ని బల్క్గా తీసుకొని వెళ్తారు కదా, కాస్త తక్కువకి ఇచ్చినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మేము ఊకే జస్ట్ బ్యాగ్సే అమ్ముకుంటాము అంటే అది టౌన్లో పెట్టుకుంటేనే మేలు. టౌన్లో కాకుండా పల్లెటూరులో అయితే అసలు వర్కౌట్ కాదనే చెప్పారు ఆంటీ వాళ్ళు. నచ్చిందా వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.